అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను దోసకాయ గోంగూర పప్పు చేయబోతున్నానండి. ముందుగా నేను ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. అవి శుభ్రంగా 2 టైమ్స్ నేను వాష్ చేసుకున్నానండి. వాష్ చేసుకోవడం నాకు కంప్లీట్ అయ్యింది. తర్వాత నేను కందిపప్పులో వాటర్ పోస్తున్నానండి. వాటర్ పప్పు ఉడికేందుకు. నెక్స్ట్ నేను ఇంకో దాంట్లో కూరగాయలని శుభ్రం చేసుకొని నీళ్ళలో వేసుకొని పక్కన పెట్టుకున్నాను. కూరగాయలు ఏంటి అంటే పచ్చిమిర్చి, టమాటో, దోసకాయ, ఆనియన్ అండి. అవి 1 by 1 కట్ చేస్తూ ఉన్నానండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. నెక్స్ట్ నేను ఆనియన్ కట్ చేస్తున్నాను. ఆనియన్ కట్ చేయడం పూర్తయినాక నేను దోసకాయ స్కిన్ అంతా తీసేస్తున్నాను అండి. నెక్స్ట్ నేను దోసకాయ కట్ చేస్తున్నాను. దోసకాయ కట్ చేసినాక అవి చేదు ఉందా లేదా చూసానండి. చేదు లేదు, అందుకే నేను స్వీట్స్తో కూడా వేసేస్తున్నాను అండి. ఇత్తనాలతో కూడా కోసి వేసేస్తున్నాను. రేటింగ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ నేను గోంగూర క్లీన్ చేస్తున్నాను అండి. ఏమైనా ఉన్నాయో క్లీన్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాం కదా, ఒక గ్లాస్ కందిపప్పుకి మనం గట్టిగా పిడికి నిండా తీసుకోవాలండి. అది శుభ్రంగా వాష్ చేసి ఇంకా దాంట్లో కుక్కర్లో పెట్టుకోవటమే. కుక్కర్ మూత పెట్టి గ్యాస్ మీద పెట్టి కనీసం 5 విజిల్స్ వచ్చే వరకు మనం గ్యాస్ కట్టేయకూడదండి. 5 విజిల్స్ వచ్చినాక గ్యాస్ కట్టేద్దాం. గ్యాస్ కట్టేసాం కదంటే ఆవిరిపోయిన విజిల్ పైకనేసి ఓపెన్ చేద్దామండి. పప్పు ఉడికింది. ఇప్పుడు నేను దాంట్లోకి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేస్తున్నానండి. ఇప్పుడు ఎనిపేటప్పుడు నేను సాల్ట్ వేస్తాను, కల్లుప్పు వేస్తాను. ఒక్కోరు పచ్చిమిర్చి వేసినప్పుడు ఎండుగారం వేయరండి. నేను ఎండుగారం వేస్తాను. ఎండుగారం వేస్తేనే పప్పుచారుకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. నాకు పప్పు అయినప్పుడు కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను పప్పుకి పెట్టుకోవడానికి ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు గ్యాస్ పెట్టించి గ్యాస్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ పోస్తున్నాను అండి. ఆయిల్ వీటెక్కిని పోపు గింజలు వేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ నేను ఆనియన్ వేస్తున్నానండి. తర్వాత నేను ఎండుమిర్చి వేస్తున్నాను. ఇవి శుభ్రంగా బాగా వేపాలండి. లాస్ట్లో నేను ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు వేగిందండి. ఇప్పుడు పప్పు తీసుకొచ్చి దీంట్లోకి వేసేద్దాం. కొంచెం వాటర్ తీసుకొని దాన్ని తొలిపి అది కూడా వేసేసానండి. ఇప్పుడు కనీసం 10-15 నిమిషాలు పప్పు బాగా ఉడకనిద్దామండి. పప్పు ఎంత బాగా ఉడకనిస్తే పప్పు టేస్ట్గా ఉంటుంది. ఈవినింగ్ కన్నా నైట్ కన్నా కొంచెం ఉన్నా కూడా స్మెల్ అనేది రాదండి. అంతేనండి, దోసకాయ గోంగూర పప్పు రెడీ అయ్యింది. ఒకసారి మీరు ట్రై చేసి తిని చెప్పండి. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. ఓకే, మరి బాయ్ అండి.